దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని మహోత్సవం పెంతుకోస్తు పండుగగా శ్రీసభ జన్మ దినముగా ఈ రోజున మనము కొనియాడుతూ ఉండగా మున్ముందుగా మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుని పండుగ శుభాకాంక్షలను దీవెనలను అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. ఈ రోజున మన ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, వరప్రదాత పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి అందరూ. ఎవరండి పరిశుద్ధాత్మ దేవుడు అంటే? వరములనిచ్చు దేవుడు. ఆత్మదేవుడు దిగివచ్చును, ఇంకా అందరినీ ఆవరింపగను. ఆధ్యాత్మిక వరములతో నింపడానికి ఆయన వస్తూ ఉన్నాడండి దేవుని యందు ప్రియులారా. మనందరినీ తన వరములతో తన శక్తితో నింపడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన తపిస్తూ ఉన్నాడు. చాలాసార్లు చూడండి, మన కుటుంబాలలో అమ్మకి అన్నం తినిపించాలి అన్న కోరిక ఉంటుంది, కానీ ఆడికి తినడానికి ఇష్టం ఉండదు, ఆటలాడతానంటాడు. ఆకలి వేసి నాకు ఆకలిస్తుంది, నేను అన్నం తినాలన్న నా కోరిక కన్నా తల్లిదండ్రుల కోరిక, బిడ్డల కోరిక కన్నా తల్లిదండ్రుల కోరిక గొప్పగా ఉంటుంది దేవుని యందు ప్రియులారా. అదేవిధంగా దేవుని బిడ్డలమైన మనం ఆయన కొరకు ఆశిస్తున్నామో లేదో, ఆయన కొరకు ఆకలి కొని ఉన్నామో లేదో, ఆయన కొరకు తప్పిస్తున్నామో లేదో, ఆయన కొరకు దాహము కలిగి ఉన్నామో లేదో, కానీ దేవుడు మాత్రము తన వరములతో తన దీవెనలతో మనందరినీ నింపాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకే వరప్రదాత పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాం. మరి ఆయన ఇచ్చే వరములు ఏమిటి అని చూసినట్లయితే 9 వరాలు దేవుని యందు ప్రియులారా. ఈ 9 వరాలని 3 వర్గాలుగా 3 కేటగిరీస్గా విభజించినట్లయితే ఆత్మ ప్రత్యక్షత వరాలు, శక్తి వరములు, సంభాషించు వరములు. ఆత్మ ప్రత్యక్షత వరములలో మొట్టమొదటిది వివేక వరము, రెండవది జ్ఞానవరము, మూడవది ఆత్మలను వివేచించు వరము. ఆత్మలను వివేచించు వరము. ఓకే, వివేకవరము, జ్ఞానవరము, ఆత్మలను వివేచించు వరము. ఇవి ఆత్మ ప్రత్యక్ష వరాలంట. రెండవది శక్తి వరములు, అవి 3 మరలా. విశ్వాసము అనే వరము, స్వస్థత అనే వరము, అద్భుతములు చేయు వరము. ఇవి శక్తి వరములు. మూడవది సంభాషించు వరములు, అంటే భాషావరము. ఈనాడు పేతురు గారు ఆ శిష్యులందరూ మాట్లాడుతుంటే ఎవరి భాషల్లో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు చూడండి. భాషావరము, భాషలను వివరించు వరము, ప్రవచనావరము. ఇవి సంభాషణ వరాలు. సో ఈ కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే ఆ యొక్క డివిజన్స్ అన్ని పక్కన పెట్టి లైన్గా 9 అర్థం చేసుకుందాం. మొట్టమొదటి చెప్పనందరూ వివేకవరము, జ్ఞానవరము, ఆత్మలను వివేచించు వరము, విశ్వాసవరము, స్వస్థతావరము, అద్భుతములు చేయు వరము, భాషావరము, భాషలను వివరించు వరము, ప్రవచనావరము. ఈనాటి ధ్యానాంశంలో ఈ 9 కూడా మనం ధ్యానిస్తూ బైబిల్ గ్రంథములో ఈ యొక్క వరాలు ఎక్కడైనా కనిపించాయా, ఎవరిలోనైనా కనిపించాయా, ఎప్పుడు ఎక్కడ కనిపించాయి, అనేక ఉదాహరణలు ఉండొచ్చు కాక ఒక్కొక్క ఉదాహరణ మాత్రమే 9 చిన్న చిన్న ఉదాహరణలు ధ్యానిస్తూ, ప్రభువా ఇన్ని వరాలతో ఎంతమందిని దీవించావు, నాకు కూడా ఇవ్వాలనుకుంటున్నావు, నన్ను కూడా నీ వరములతో నింపండి అని ప్రార్థిస్తూ ఈ యొక్క వారమంతా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధ ఆత్మ దేవుని వరముల కొరకై ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ముఖ్యంగా మనందరం గుర్తుంచుకోవాలి, ప్రవేశ వచనాలు చెప్పినట్లుగా పెంతుకోస్తు
అంటే ఏంటని చెప్పాను, 50వ రోజు అని. ఓకే, పెంతెకోస్తు అంటే 50వ రోజు. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మోక్షానికి ఏ రోజున వెళ్ళారు చెప్పండి? 40వ రోజున వెళ్ళారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రోజున వచ్చాడు? 50వ రోజున వచ్చాడు. అంటే ఆదివారం కాదు, అది మరుసటి రోజు, ఇప్పుడు బుధవారం, ఇప్పుడు ఓకే 50వ రోజున వచ్చారు. మరి 40కి ఈ యొక్క 50వ రోజుకి మధ్యన ఎన్ని రోజులు ఉన్నాయి? మధ్యన ఎన్ని ఉన్నాయి? 9. 40కి 50వ రోజుకి మధ్యన అన్నాను, 51కి మధ్యన అయితే 10. 40కి 50వ రోజుకి మధ్యన ఉన్నాయి ఈ 9 రోజులు. ఆ శిష్యులు ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నారు. యేసు ప్రభు పరలోకానికి మోక్షానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు చెప్తున్నారు, పరలోకం నుండి శక్తి వచ్చే వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. అప్పటి వరకు ఒకడేమో చేపలు పట్టడానికి వెళ్తే ప్రభు తీసుకుని వచ్చాడు, ఒకడు ఎమ్మావు పోతుంటే ప్రభు తీసుకుని వచ్చారు, ఒక్కొక్కడు తల దిక్కుగా వెళ్ళిపోతుంటే 40 రోజుల పాటు వాళ్ళందరినీ కూడా ఏరుకుంటూ తీసుకుంటూ వచ్చి ఒక దగ్గర పెట్టారు. 40వ రోజున ఆయన పరలోకానికి మోక్షానికి ఎక్కిపోతూ తండ్రి దేవుని కుడిపక్కన కూర్చుని ఉన్నారు. ఎక్కిపోతుంటే చెప్తున్నారు, పరలోకము నుండి పైనుండి శక్తి వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళకండి, యెరూషలేమును విడిచి వెళ్ళకండి, ప్రార్థనలో గడపండి. కరెక్ట్గా 50వ రోజున అగ్ని నాలుక వలె పరిశుద్ధ ఆత్మ దిగి వస్తుండగా మధ్యలో ఎన్ని రోజులు? 9 రోజులు. ఈ 9 రోజులు ఆ శిష్యులు ఏం చేస్తున్నారు? పరిశుద్ధ ఆత్మ దేవుని రాక కొరకై, పైనుండి వచ్చే శక్తి కొరకై నవ దిన ప్రార్థనలో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు. దేవుని యందు ప్రియులారా, క్యాథలిక్ చర్చిలో ఒక పండగ చెయ్యాలంటే నవదిన ప్రార్థనలు ఉంటాయి. గుడి పండగకు ముందు 9 రోజులు. ఇది ఫాదర్ గారో బిషప్ గారో పోపు గారో కనిపెట్టింది కాదు, అపోస్తుల దగ్గర నుండి వస్తూ ఉంది. ఒక గొప్పదైన మేలు పొందాలంటే, గొప్పదైన శక్తి పొందాలంటే నవదిన ప్రార్థనలు ముఖ్యం. 9 రోజుల పాటు ప్రార్థించడం ముఖ్యం. మనకు నవదిన ప్రార్థనలు 22వ తారీఖున ప్రారంభమవుతున్నాయి. సో మంచి సందర్భం కనుక చెప్తున్నాను. నవదిన ప్రార్థనలో పాలు పంచుకోవడానికి బద్దకించే సోమరిపోతులైన క్రైస్తవులకు చెప్తున్నాను. నవదిన ప్రార్థనలో పాలు పంచుకోవడానికి మనస్సు రాని అవిశ్వాసులని క్రైస్తవులకు చెప్తున్నాను. నాకెందుకులే అనుకుంటున్నావేమో, ఇది నీవు నేను ఇప్పుడు ప్రారంభిస్తుంది కాదు, ఎప్పుడో. దేవుని యందు ప్రియులారా, అపోస్తుల కాలము నుండి నవదిన ప్రార్థనలు వాళ్ళు చేస్తున్నారు. ఆ నవదిన ప్రార్థనలు చేసిన తర్వాత 50వ రోజు వచ్చింది. ఆ రోజున పెంతెకోస్తు పండుగ. ఆ రోజున పైనుండి శక్తి, ఆ రోజున శక్తి ప్రదాత శక్తి వరములతో వారి పైకి దిగి వస్తున్నాడు. వరప్రదాత పరిశుద్ధ ఆత్మదేవుడు అగ్ని నాలుకల వలె వారిపై దిగి వస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, ఇది చిన్న ఇంట్రడక్షన్. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, ఇక ఈ 9ంటిని క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఏంటని చెప్పాను? వివేక వరము. దేవుని యందు ప్రియులారా, వివేకము అంటే ఏంటి? ఉందా వివేకం మనకి? సమస్యలను పరిష్కరించు శక్తిని వివేకము అంటారు. ఓకే, మేము ఎప్పుడో చిన్నప్పుడు సెమినర్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు చెప్పారు నాకు ఇంకా బాగా గుర్తు, తా నవ్వక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అంట. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు తాను బాధపడకుండా, ఇతరులను బాధ పెట్టకుండా సమస్యను జయించేవాడే అసలైనటువంటి వివేకి. అసలైన వివేక్ అన్నవాడు వాడే. వివేకం అంటే అదే. కొంతమంది ఇతరులను బాధ పెట్టకూడదని వాళ్ళు బాధపడిపోతుంటారు. కొంతమంది ఎవడేమనుకుంటే నాకెందుకని ఇతరులను బాధ పెడతా ఉంటారు. కొంతమంది సమస్యను జయించలేక మధ్యలోనే ఉండిపోతుంటారు. తా నవ్వక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడని, తప్పించుకోండి సమస్యను తప్పించుకు తిరిగేవాడు.
నేర్పరి సుమతి దేవుని యందు ప్రియమైన సహోదరి. వివేకం అనగా సమస్యలను పరిష్కరించు శక్తిని వివేకము అంటారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చదవండి ఎవరైనా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం త్వరగా. ప్రొవెర్బ్స్ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. వివేకమును అలవర్చుకొనివాడు విజ్ఞానమును ఆర్జించువాడు ధన్యుడు. వివేకమును అలవర్చుకునేవాడు కృతార్థుడు. దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6 నుంచి 13 వరకు ఉంది. సొలొమోను బాలుడుగా ఉన్నాడు. దేవాలయానికి వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. అక్కడే ఆ రోజు పడుకున్నాడు. దేవుని సన్నిధిలో దైవ దర్శనం కలిగింది. దేవుడు అడుగుతున్నాడు, సొలొమోను నీకేం కావాలి చెప్పు అంటాడు. సొలొమోను అంటాడు, ప్రభువా నేను బాలుడను, యవ్వన ప్రాయములో నేను రాజుగా నన్ను దీవించి అభిషేకించావు. గొప్పదైనటువంటి సామ్రాజ్యం, గొప్పదైనటువంటి ప్రజలు. నాకు నా తండ్రి లాంటి వయస్సు అనుభవం నాకు లేదు. కనుక ఈ ప్రజలను సరైన రీతిలో నడిపించగలిగే జ్ఞానవరమును నాకు ఇవ్వండి అయ్యా అని ప్రార్థించేసరికి ప్రభు అంటున్నాడు, నీవు బంగారం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఆయుష్ను అడగలేదు, కానీ జ్ఞానాన్ని అడిగావు కదా, అది నాకు ఎంతో నచ్చింది. కనుక నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను, ఐశ్వర్యాన్ని ఇస్తాను, ఆయుష్ని ఇస్తాను. నీకంటే జ్ఞానవంతుడు ఈ లోకంలో మరొకడు ఉండడు అన్నట్టుగా నేను దీవిస్తాను అంటూ ప్రభు జ్ఞానమును, ఐశ్వర్యమును, ఆయుష్ను, సమస్త వరాలను కూడా ఆ యొక్క సొలొమోనుకు దేవుడు ఇవ్వడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, ఈ విషయాలు మాత్రం అడగనదే అమ్మైనా అన్నం పెట్టదంటారే, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం నిజం. గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ అస్ దీస్ బ్లెస్సింగ్స్ అన్లెస్ వి ఆస్క్ ఆఫ్ హిమ్. ఈ వరాలు దేవుడు మాత్రం అడగకపోతే ఇవ్వడు. ఏంటది? పరిశుద్ధాత్మ వరాలు. జ్ఞానము అనే వరమును అడగకపోతే దేవుడు నీకు ఇవ్వడు. ప్రభు ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ దానికి జరగాలి. ప్రభువా జ్ఞానవరముతో నన్ను ఆశీర్వదించు, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానవరంతో నన్ను ఆశీర్వదించు అని. ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటిలో ఆ పిల్లలు పడుకుని పోతున్నప్పుడు బ్లెస్సింగ్కి వచ్చారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి. ఆ తల్లిదండ్రులు వాళ్ళని బ్లెస్సింగ్ ఇస్తున్నారు. బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత పిల్లలు వెళ్ళి పడుకుంటున్నారు. ఆ బ్లెస్సింగ్లో సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానవరాన్ని మా బిడ్డలకు ఇవ్వండి తండ్రి అని ప్రార్థించి వాళ్ళు పడుకోవడానికి పంపించారు. తల్లిదండ్రుల దీవెనలు ఫలిస్తాయి. మన రోజుల్లో తల్లిదండ్రుల దగ్గర బ్లెస్సింగ్కి వెళ్ళడానికి సిగ్గుపడతారు కదా. వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకొని సిగ్గుపడతారు. పోనీ తాత మామల దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోమని సిగ్గుపడతారు. చెత్త పనులు చేయడానికి, పాపిష్టి పనులు చేయడానికి, బూతు మాటలు మాట్లాడడానికి సిగ్గుపడి రావడం, మంచి పనులు చేయడానికి సిగ్గుపడతారు. దేవుని యందు ప్రియులారా, తల్లిదండ్రుల దీవెనలు, తాత ముత్తాతల దీవెనలు, తాత తండ్రుల దీవెనలు ఫలిస్తాయి. బిడ్డలను దీవించండి. బిడ్డలారా ప్రభుని అడగండి, ప్రభువా సొలొమోనుకు నువ్వు ఇచ్చిన జ్ఞానవరాన్ని నాకు ఇవ్వండి అని. దానివలన ఒక గొప్ప అద్భుతం, చాలా అద్భుతాలు జరిగాయి. అందులో ఒక అద్భుతం దేవుని యందు ప్రియులారా, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూస్తున్నాం. ఒక ఇద్దరు తల్లులు ఉంటారు. ఇద్దరు తల్లులకి ఇద్దరు గర్భిణీలు అయ్యారు. ఇద్దరు ఒకే రోజున బిడ్డను కన్నారు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు, పక్క మంచాలు అంతే. అయితే ఒక తల్లి బాగా సోమరిపోతుంది. సోమరిపోతు తల్లి ఏం చేసింది? కడుపు నిండా తిని పిల్లోడిని పక్కన వేసుకొని నిద్రలో అటు ఇటు దొర్లింది. గుమ్మడికాయ నిమ్మకాయ మీద దొరికితే ఏమవుతుంది? అలా ఈ తల్లి ఆ బిడ్డ మీద దొరిలేసరికి బిడ్డ ఊపిరాడ చచ్చిపోయాడు. మధ్యరాత్రిలో లేచి చూసుకుంది, బిడ్డలో ఊపిరి లేదు. ఆ పక్కన చూస్తే ఆ తల్లి హాయిగా పడుకుంది, బిడ్డ హాయిగా ఊపిరితో ఉన్నాడు. కనుక దొంగతనం వెళ్ళి ఈ బిడ్డను, చచ్చిపోయిన బిడ్డను ఆమె పక్కన పెట్టేసి బ్రతికున్న బిడ్డను తీసుకు పక్కన పెట్టేసుకుంది. ఉదయానికి లేచి చూసేసరికి ఆ తల్లి బిడ్డ చనిపోయి ఉన్నాడు. అరే ఈ బిడ్డ నా బిడ్డ కాదే, నా బిడ్డ నాకు తెలియదా? ఈ బిడ్డ నా బిడ్డ అంటే సోమరిపోతులు ఆల్సో ఒక బోనస్ ఏంటంటే గయ్యాలి గంపలు కూడా అవుతారు వాళ్ళు. పని తక్కువ మాటలు ఎక్కువ కదా. కనుక వాళ్ళు గొడవకు దిగింది. ఇక రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు ఎవరు? సొలొమోను మహారాజు. అందరూ చూస్తున్నారు,
ఇది ఎక్కడ ఆ రోజుల్లో DNA టెస్టులు లేవు. ఆ రోజుల్లో పిల్లలను ఎవరంత ఈజీ కనిపెట్టలేరు. కనుక DNA టెస్టులు అంటే ఎలాగ రాజు ఈ సమస్యను తీరుస్తారా అని చూస్తున్నారు. ఒక చచ్చిపోయిన బిడ్డను పక్కన పెట్టి ఈ బిడ్డ నా బిడ్డ అంటే ఈ బిడ్డ నా బిడ్డని ఇద్దరు కొట్టుకొని చేస్తున్నారు. రాజులు ఆలోచించారు. ఎవరు అక్కడ అని పిలిచారు. భటుడు వచ్చాడు. కత్తి తీసుకురా అన్నారు. బిడ్డను పెట్టుకొని 2 ముక్కలుగా చీల్చేసి తల ఒకరికి మొండు ఒకరికి ఇచ్చేసేయి, ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి, వీళ్ళు నా టైం వేస్ట్ చేస్తున్నారు అన్నారు. వెంటనే కన్న తల్లి అయ్యయ్యో అయ్యయ్యో వద్దండి వద్దండి, ఆ బిడ్డను ఏం చేయకండి, ఆ బిడ్డను వాళ్ళనే తీసుకొనివ్వండి. ఆవిడ లేదు లేదు 2 ముక్కలు చేసేయండి, నా ముక్క నేను తీసుకుపోతాను అంటుంది. దేవుని యందు ప్రియులారా, తెలియడం లేదా ఎవరు అసలైన తల్లో? జ్ఞానవరం, సీరాపుత్నేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. సీరాపుత్నేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. విజ్ఞానమునకు ఆధారము ప్రభువే. ఓకే, జ్ఞానమునకు ఆధారము ప్రభువే. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. జ్ఞానమును వసగువాడు ప్రభువే, వివేకమును బుద్ధిని వసగువాడు కూడా ప్రభువే. పరిశుద్ధ గ్రంథము దేవుని యందు ప్రియుల చదివితే జ్ఞానము మనకు కలుగుతుంది. దీనిని పాటించువాడు బ్రతుకుతారు, పరిశుద్ధ గ్రంథాన్ని విడనాడు వారు చస్తారు. బారూకు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఓకే, ఇప్పటి వరకు వివేకము, సమస్యలను పరిష్కరించే వరము గురించి మనం ధ్యానం చేశాం. వివేక వరము గురించి ఆయన సొలొమోను ప్రార్థించడము, వివేకముతో రాజ్యాన్ని పరిపాలించడము, వివేకముతో న్యాయ తీర్పు చేయడము చూసిన మనం జ్ఞానవరము గురించి ధ్యానిస్తూ ఉండగా, ఈ జ్ఞానవరము నాకైతే ఆ చిన్నారి బాలయేసులో నిండుగా కనిపిస్తుంది. ఎక్కడ? 12 సంవత్సరాల ప్రాయంలో ఏమైంది? ఆయన దేవాలయం తప్పిపోయాడు. 3 రోజుల ప్రయాణం చేసేశారు తల్లి తండ్రి. ఆ తర్వాత తెలుసుకున్నారు బిడ్డ తప్పిపోయాడే అని. బిడ్డను వెతుక్కుంటూ వెళ్తే ఎక్కడా లేడు. దేవాలయంలో ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడండి అంటే ధర్మశాస్త్ర బోధకుల మధ్య, అర్చకుల మధ్య, పండితుల మధ్య ఆయన ఉంటున్నాడు. వాళ్ళకి తన ప్రశ్నలు వేస్తున్నాడు. వాళ్ళ ప్రశ్నలకు ఈయన సమాధానం చెప్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ బిడ్డకు ఎంత జ్ఞానము ఎక్కడిది, ఎవడి కుమారుడు ఈయన అని వాళ్ళు ఆశ్చర్యపోయేంతగా ఆ యొక్క చిన్నారి బాలయేసు తన జ్ఞానమును ప్రదర్శించారు. దేవుని యందు ప్రియులారా, ఈ జ్ఞానవరములో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యందు ప్రియులారా, ఇట్ విల్ హెల్ప్ యూ టు నో ద పాస్ట్ టెన్స్, ద ప్రజెంట్ టెన్స్ అండ్ ద ఫ్యూచర్ టెన్స్. నీ గతము, నీ ప్రస్తుతము, నీ భవిష్యత్తు కూడా తెలుసుకోగలిగేంత జ్ఞానము ఈ జ్ఞానవరము దేవుని యందు ప్రియులారా. ఇది బైబిల్ గ్రంథంలో యోహాను శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తున్నాం. యేసు ప్రభువు, సమరయ స్త్రీ, వారిద్దరి మధ్యన సంభాషణలో యేసు ప్రభు ఒకటి అడుగుతారు. ఏమని? అమ్మా, నీ వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అంటారు. ఓకే, అప్పుడేమన్నది ఆవిడ? నాకు భర్త లేడు అన్నది. వెంటనే యేసు ప్రభు అన్నారు, ఆయనకి తెలుసు జ్ఞానవరం కలిగిన వాడు, ఆవిడ గతం ఏంటో తెలుసు. ఎస్, నీకు భర్త లేడు నిజమే, ఇప్పటికే నీకు 4 భర్తలు, వారెవరితోనూ నువ్వు లేవు నిజమే, ఇప్పుడు నువ్వు ఉంటున్నవాడు 5వ వాడు కూడా నీ భర్త కాదు నిజమే. ఆవిడికి ఒక్క విధంగా షాక్ అయిపోయింది. నా గతమంతా పోసగుచ్చినట్లు ఉన్నది ఉన్నట్లు చెప్పడమే కాకుండా నా ప్రస్తుతం కూడా, నేను ఇప్పుడు ఎవరితో ఉంటున్నానో ఆయన ఎవడో, ఆయన నా భర్త కానే కాదన్న విషయం కూడా ఈయనకి తెలిసింది అని ఆమె ఆశ్చర్యపోయిందంట. దేవుని యందు ప్రియులారా, ఈ జ్ఞానవరం పరులను విమర్శించడానికి, దూషించడానికి, అవమానించడానికి కాదండి. ఈ జ్ఞానవరం పరులకు హృదయ పరివర్తన, పశ్చాత్తాపము కలగచేయడం కొరకు దేవుడు జ్ఞానవరాన్ని ఇస్తాడు. ఎందరో పునీతులకి ఈ వరం ఉంది. జాన్ మరియ వియాని ఒక అతను వచ్చి పాప సంగీతం చేస్తున్నప్పుడు నాకేమి గుర్తు రావటం లేదు, ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటే జాన్ మరి వియాని గారు చెప్తున్నారు, ఇదిగో పలానా రోజున అక్కడ నువ్వు ఆ పాపం చేసావు కదా, అవునండి, దానికోసం పశ్చాత్తాపడు అనేవారు. ఇంకొక రోజున ఇంకొక స్త్రీ వచ్చి నేను ఏ తప్పు చేయలేదు అంటే ఆయన చెప్తున్నారట, జాన్ మరి వియాని గారు, ఆమెడిచ్చిన సాక్ష్యం బయటకు వచ్చి ఆమె ఇచ్చిన సాక్ష్యం, నేను చేసిన ప్రతి తప్పిదాన్ని, పాపాన్ని
ఈ ఫాదర్ గారు పాప సంకేతం నాకు తెలియచేశారు. ఏంటంటే 12 సంవత్సరాల క్రితం నువ్వు ఒక అబార్షన్ చేయించుకున్నావు, గుర్తుందా? ఆ బిడ్డ పునీతుడు కావలసిన వాడు, నువ్వు గర్భంలోనే చంపేశావు అని చెప్పి ఫాదర్ గారు పాప సంకీర్తనలో ఆమె యొక్క గతాన్ని కూడా గుర్తు చేసి ఆ పాపానికి పశ్చాత్తాపడమన్నారండి. దేవుని యందు ప్రియులారా, జ్ఞానవరము నీ గతము, నీ వర్తమానము, నీ భవిష్యత్తును కూడా తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇది సేవకులకు, దైవ సేవకులకు, లేదంటే పరిశుద్ధ జీవితాలు జీవించే వారికి ఎక్కువగా ఇతరుల యొక్క మారు మనసుకు ఉపయోగపడేలాగా మాత్రమే ఇస్తారు. కానీ చాలాసార్లు అనుకుంటాం ఒక ఫాదర్ గారికి కొంచెం ఎక్కువ పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, శక్తివంతంగా జీవిస్తున్నాడు అంటే ఆయన దగ్గరికి పాప సంగీతం వెళ్ళడానికి భయపడతాం. ఎందుకని? నా పాపాలన్నీ చెప్పేస్తాడేమో, ఎందుకు ఇందుకు దూరంగా ఉందాం. దేవుని యందు ప్రియులారా, సో అది ఒకరిని అవమానించడానికి కాదు, మనలను పరిశుద్ధ జీవితం నడిపించడానికి మాత్రమే. వివేకవరము, జ్ఞానవరము 2. ఇక 3వది దేవుని యందు ప్రియులారా, ఆత్మలను వివేచించు వరము. ఆత్మలను వివేచించు వరము. దీనికి ఒక మంచి ఉదాహరణ అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నాం. 16వ అధ్యాయము 16 నుంచి 24. చాలా టైం పడుతుంది కనుక కథలుగా చెప్పేస్తాను, ఒక్కొక్క ఉదాహరణ చెప్పేస్తాను కథలుగా. ఓకే, ఇక్కడ ఏం జరిగిందండి అంటే ఫిలిప్పు పట్టణంలో పౌలు సిలాసులు వెళ్ళారు. ఏ పట్టణము? ఫిలిప్పీల పట్టణం. అందులో ఎవరెవరు వెళ్ళారు? పౌలు సిలాసులు వెళ్ళారు. అక్కడ ఒక బానిస పిల్ల ఉంది. ఈ బానిస పిల్ల ఏదైనా సోది చెప్తారు కదా, సోది చెప్తారమ్మా, సోది చెప్తానమ్మా, సోది అంటారు కదా, ఆ సోది చెప్తుంది అనమాట. అంటే భవిష్యత్తు చెప్పేస్తుంది. ఈ చేతిని చూడడం, కాలును చూడడం, అరచేతిని చూసి ఆ భవిష్యత్తు చెప్పడం, సోది చెప్పించుకుంటున్నారు. ఆవిడ వలన వాళ్ళకు బోల్డంత డబ్బులు వస్తున్నాయి. యజమానికి డబ్బులు వస్తున్నాయి. ఈ బానిస పిల్ల సోది చెప్పడం వలన మంచి బిజినెస్ కదా. అలాంటప్పుడు ఈ పౌలు సిలాసులు ఆ పక్క నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఈమె ఏమంటుంది? ఇదిగో మహోన్నతుడైన సర్వేశ్వరుని సేవకులు, మీరు ఎట్లు రక్షింపబడవలనో వీరు మీకు తెలియచేయగలరు అని చెప్పింది. ఒకసారి చెప్పింది, ఊరుకున్నారు వాళ్ళు. మరుసటి రోజు కూడా సేమ్ డైలాగ్, 3వ రోజు సేమ్ డైలాగ్, ప్రతిరోజు ఇదే. ఇదిగో మహోన్నత సర్వేశ్వరుని దేవుని సేవకులు, మీరందరూ ఎలా రక్షింపబడగలరో వీరు మీకు చెప్పగలరు అని చెప్తున్నారు. పౌలు ఒక్కసారిగా ఆమె వైపు తొంగి చూచాడు. ఆమెలోనికి చూసేసరికి ఆత్మలను వివేచించి వరము కలిగిన పరిశుద్ధాత్మ నింపబడినటువంటి పౌలు గారు, ఆమెలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ కాదు, మానవ ఆత్మ కాదు, అది దుష్టాత్మ, దెయ్యముచే పీడింపబడుతుంది, ఆమెలో ఒక దెయ్యము ఉంది, అందువలన ఆమె ఈ సోది చెబుతుంది, భవిష్యత్తు చెబుతుంది అంటూ పౌలు గారు గద్దించి, యేసు నామములో నేను నిన్ను గద్దిస్తున్నాను, బయటకు పొమ్ము అన్నప్పుడు ఆ దెయ్యం విలవెల్లాడించి బయటికి వెళ్ళిపోతుంది. ఈ బాలిక పిల్ల విడుదల పొందుతుంది. హ్యాపీ కదా? హ్యాపీయా? హ్యాపీ కాదు. ఎందుకని? బిజినెస్ పోయింది వాడికి బిజినెస్ పోయిందని వీళ్ళ మీద కేసు పెడతాడు, వీళ్ళిద్దరిని జైల్లో పెడతారు. తర్వాత దేవుని యందు ప్రియులారా, మంచి చేయడం అంత ఈజీ కాదు. ఎంత పాపిష్టమైనా చేసి హాయిగా తిరిగేయచ్చు. మంచి చేసేవాడు మాత్రం భయపడుతూ బతకాలి. ఆ రోజుల్లో కూడా అదే పరిస్థితి. దెయ్యాన్ని వెడలగొట్టి బానిస పిల్లను స్వస్థపరిస్తే, విడుదల కలిగజేస్తే వాళ్ళిద్దరిని జైల్లో పెట్టించారు. సరే, దేవుని యందు ప్రియులారా, ఇక్కడ పౌలు గారిలో ఉన్నటువంటి ఆత్మ వరం ఏంటండి అంటే ఆత్మలను వివేచించు వరము. నిజానికి ఈ లోకంలో 3 రకాల ఆత్మలు ఉంటాయంట. దేవుని ఆత్మ, సైతాను ఆత్మ, మనుష్యుల ఆత్మ. ఈ 3 మనలో పనిచేస్తుంటాయి. ఒక్కొక్కసారి ఒకటి ఎక్కువగా, మిగతా 2 తక్కువగా. నీలో దేవుని ఆత్మ ఎవరిలోనైనా ఉంది అంటే ఎలా తెలుస్తుంది? కొన్ని లక్షణాలు. మొట్టమొదటికి ఆయనలో ప్రేమ ఉంటుంది. ఆయనలో, ఆమెలో, ఆ వ్యక్తిలో ప్రేమ ఉంటుంది. వారిలో దయ ఉంటుంది. వారిలో కనికరము ఉంటుంది. వారికి ఓర్పు ఉంటుంది. వారిలో సహనం ఉంటుంది. ఇవన్నీ ఉంటే వారిలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. రెండోది మనుష్యుల ఆత్మ. ఓకే, మనుష్య ఆత్మ ఎలాగుంటుందో తెలుసా?
గర్వం, నేనే గొప్ప, నేనే గొప్ప. ఇది దేవుని ఆత్మ కాదు, దుష్టాత్మకు దగ్గరగా ఉంటుంది, మనుష్య ఆత్మ పనిచేస్తుంది. గర్వంతో నిండిపోతారు, ఎప్పుడు కూడా గర్వం గర్వం గర్వం. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ బాగా తెలుసు. మనందరం దాంతో సహవాసం చేస్తున్నాం, సహజీవనం చేస్తున్నాం. తిండి లేకపోయినా బతకగలం, కానీ గర్వం లేకపోతే బతకలేము. అలాగైపోయింది మన బతుకులు. ప్రతి ఒక్కడికి ముక్కోపమే, ప్రతి ఒక్కడికి రోషమే, పౌరుషమే. ఏంటంటే ఇతనిని ఎంత అవమానించినా ఎవరికి కన్నీళ్ళు రావు. తప్పు చేసిన నీవు, పాపము చేసిన నిన్ను మాత్రం ఒక మాట అంటే మాత్రం ఓ, అవునా కదా? 8:30 పూజకి 9:30కి వచ్చాడు ఒకడు అనుకుందాం. దివ్యసర్జనకు వదిలే బాబు, గంట సేపు లేటుగా వచ్చేది చాలా అన్యాయం, యేసయ్యను అవమానించినట్లు, నువ్వు దివ్యసర్జనకు వెనక్కి వెళ్ళిపో అన్నాను అనుకో, వినయాత్ముడు అనుకో, దేవుని ఆత్మతంలో ఉందనుకో, తప్పైపోయింది, నన్ను క్షమించండి, మళ్ళా ఇలా చెయ్యను అని వెనక్కి వెళ్ళిపోతాడు. మనుష్యుని ఆత్మ ఉందంటే, నన్ను ఇంత మాట అన్నారు కనుక మళ్ళీ రేపు నుంచి గుడికి రాను. మనుష్యుల ఆత్మ, గర్వంతో నిండిన ఆత్మ. దేవుని యందు ప్రియులారా, కోపం, ఊరకనే కోపం, అసూయ. ఎవరైనా ఇతరులు సంతోషంగా ఉంటున్నారంటే చూడలేం. అసూయ, స్వార్థం, అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే, ఫస్ట్ నాకే, ఫస్ట్ లైను, ఫస్ట్ కుర్చీ, ఫస్ట్ ప్లేసు, ఫస్ట్ రీడింగు, అన్నీ నాకే. స్వార్థం, నేను తప్ప ఇంకెవడ ఉండలేదు ఈ లోకంలో, బతకట్లేదు, బతకూడదు, నేనే బతకాలి. మానవ ఆత్మ ఇలాగుంటుందన్నమాట. పరుల గురించి ఏమాత్రం ఆలోచించనివ్వదు. ధనాశతో ఉన్నవాళ్ళు, భయము, సోమరితనం. ఎందుకు సోమరితనం అంటారంటే, ఎవడు కూడా స్కూల్కి లేటుగా వెళ్ళడు, కాలేజీకి లేటుగా వెళ్ళడు, డ్యూటీకి లేటుగా వెళ్ళడు, బిజినెస్కి లేటుగా వెళ్ళడు. ఒక మనుష్యుడు ఎవడైనా అపాయింట్మెంట్ ఇస్తే లేటుగా వెళ్ళడు. కానీ మనలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధికి లేటుగా వచ్చే ఏమంటారు, సోమరిపోతులమే. మనుష్య ఆత్మ మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఇకపోతే తిండి బోధితనము, నిద్రపోవడం. ఇప్పుడు ఎవరో వృద్ధులు హై డోస్ ట్యాబ్లెట్లు వేసుకొని నిద్రపోతున్నట్టు, ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. యవ్వన ప్రాయంలో ఉన్న కుర్రవాళ్ళు కూడా గుళ్ళోకి వచ్చి నిద్రపోతే అది దేవుని ఆత్మ కాదు, దుష్టాత్మ కాదు, మానవ ఆత్మ. హ్యూమన్ స్పిరిట్ ఈస్ డామినేటింగ్ దట్ ఫెలోస్ లైఫ్. హ్యూమన్ స్పిరిట్ ఈస్ డామినేట్ దట్ ఫెలోస్ లైఫ్. కనుక దేవుని యందు ప్రియులారా, ఇవన్నీ ఉన్నాయా మనకి? ఉన్నాయి, దేవుని యందు ప్రియులారా. ఇక మూడవది సైతాను ఆత్మ, దుష్టాత్మ, త్రాగుబోత్తనం. అదేంటో, బాటిల్ లేకపోతే నిద్ర రాదు. ఎవడ చెప్పాడు? మరి లోకంలో అందరూ ఎలా నిద్రపోతున్నారు? దుష్టాత్మ ఏంటంటే త్రాగుడికి అలవాటు పడిపోయినటువంటి దుష్టాత్మ. ధూమపానం, అది దుష్టాత్మ. నీ శరీరాన్ని, దేవుడిచ్చిన ఆలయాన్ని నాశనం చేసేంత నిద్రపోదు, దుష్టాత్మ. దేవుని యందు ప్రియులారా, ధూమపానం. వ్యభిచారం, దుష్టాత్మ. అపవిత్రత, చెడ్డ సినిమాలు చూడడం, బూతి సినిమాలు చూడడం, దుష్టాత్మ. మోహము, గుడిలోకి వచ్చిన తర్వాత కూడా ఒక కుర్రోడు వచ్చి ఆ కిటికీలో చూస్తుంటాడు అన్నమాట, తన క్యాండిడేట్ వచ్చిందా లేదా అనేసి. ఏంటిది? దుష్టాత్మ, దెయ్యం పట్టుకొని ఉన్నదన్నమాట. జారత్వము, నిరాశ, మాంత్రిక శక్తి. ఎవరైనా నచ్చలేదనుకో, వాళ్ళ మీద ఒక మాంత్రిక శక్తి ప్రయోగించడమే ఉన్నాయి. ఇవన్నీ కూడా దుష్టాత్మలు, దేవుని యందు ప్రియులారా. కనుక వి నీడ్ పరిశుద్ధాత్మ, వరప్రదాత దేవుని యొక్క అనుగ్రహం. ఆత్మలు ఎవరిలో ఏ ఆత్మ పనిచేస్తుందో తెలుసుకుని మనం ముందుకు వెళ్ళాలి. అది కావాలంటే దేవుని శక్తి మనకు కావాలి, దేవుని యందు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనకు కావాలి, దేవుని యందు ప్రియులారా. ఓకే, వివేకవరము, జ్ఞానవరము, ఆత్మలను
వివేచించే వరము. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి పరిశుద్ధాత్మదేవా, మాలోనికి వేం చేసి రండి. రండి పరిశుద్ధాత్మదేవా, నీ వరములతో మమ్మ నింపండి. రండి పరిశుద్ధాత్మదేవా, నీ శక్తితో మమ్మ నింపండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక నాలుగవది, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. నాలుగవది దేవుని యందు ప్రియులారా విశ్వాసవరము. చెప్పండి అందరూ. హెబ్రీయులకు రాయబడిన లేఖ 11:1 వాక్యం విధంగా, నిరీక్షించే విషయములను నిస్సందేశముగా ఉండుట, చూడజాలని విషయములకు నిశ్చయముగా ఉండుట. ఏంటండి చూడజాలని విషయములు? ఏంటది? ఇక్కడ మీకు దేవుడు కనిపిస్తున్నాడా? కంటికి అందరికీ కనిపిస్తున్నాడా? కంటికి కనిపించడం లేదు, కానీ దేవుడు ఉన్నాడు అని నిశ్చయముగా ఉండడం విశ్వాసం. ఈ గుడిలో వస్తాను కానీ నాకు ఇష్టానుసారం ప్రవర్తిస్తాను అంటే నీకు విశ్వాసం లేదు ఇక్కడ దేవుడు ఉన్నాడని. దేవుని యందు ప్రియులారా అనేకమైనటువంటి విశ్వాస కథలు బైబిల్ గ్రంథంలో ఎన్నెన్నో ఉన్నాయి. అందులో ఒకటి రక్తస్రావ రోగి విశ్వాసం. ఏముంటుంది? ప్రభు గురించి విన్నది, ప్రభు అంగీ అంచును తాకితే చాలు నేను స్వస్థత పొందని విశ్వసించింది, వెళ్ళి ఆయన అంగీ అంచును తాకింది, ప్రభు శరీరము నుండి శక్తి ప్రవహించింది. చుట్టూ ఎందరో ఉన్నారు, ఆయన మీద పడుతున్నారు, ఆయన గుద్దుతున్నారు, ఎవరికి శక్తి రావడం లేదు. కానీ ఈ స్త్రీకి మాత్రమే అంగీ అంచును తాకితే చాలు శక్తి ప్రవహించింది. అంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఎంత విశ్వాసం! శతాధిపతి, 100 మందికి అధిపతి, అయ్యా నా సేవకుడికి బాగలేదయ్యా, పద నేను వస్తాను అంటారు. లేదు లేదు, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను యోగ్యుడిని కాను. మరి ఏం చేయమంటావు? ఒక్క మాట పలుకు చాలు ప్రభువా, ఎక్కడ నువ్వు పలికితే అక్కడ నా సేవకుడు స్వస్థత పొందుతాడు. ఎంత గొప్ప విశ్వాసం అంటాడు ప్రభు. అబ్రహాము విశ్వాసం మనకు తెలిసిందే. యెహోషువ విశ్వాసం. యెహోషువ 10:12-14 యుద్ధం జరుగుతూ ఉంది. సూర్యుడు అస్తమిస్తే మళ్ళీ యుద్ధం ఆపేయాలి, మళ్ళీ మరుసటి రోజు యుద్ధానికి రావాలి. మరుసటి రోజు యుద్ధానికి వస్తే శత్రువులు సైన్యం మళ్ళీ పెంపొందించుకుంటారు. కనుక యుద్ధం ఇప్పుడు అయిపోతే వాళ్ళు ఓడిపోతారు. కనుక ఏమంటున్నాడు? ఓ సూర్యుడా, చంద్రుడా, నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ నిలిచిపో అంటాడు. ప్రార్థిస్తాడు దేవుణ్ణి. వాక్యం చెబుతుంది, అటువంటి రోజు మరొకటి లేదు. సూర్య చంద్రులను ఆజ్ఞాపించగా 24 గంటలు కదలకుండా ఉండిపోయాయి. 24 hours అలా నిలిచిపోయింది. తన యుద్ధం తాను చేసుకోగలిగాడండి దేవుని యందు ప్రియులారా. ఈ మధ్యనే ఎక్కడో చదివిన పేపర్లో, ఎక్కడో న్యూస్లో, ఆది నుండి కూడా రోజులు లెక్కేస్తున్నారు సైంటిస్టులు. లెక్కేస్తే 24 గంటలు మిస్ అవుతుందంట. జస్ట్ 1 day ఈజ్ మిస్సింగ్. ఎక్కడ మిస్ అవుతుంది, ఎలా మిస్ అయింది అంటే ద ఆన్సర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద బైబిల్. ఇక్కడ ఈ వాక్యంలో యెహోషువ 10:12-14 దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, అటువంటి విశ్వాసవరం ప్రభు అన్నారు. ఆవగించేంత విశ్వాసం ఉంటే చెట్టు వేళ్ళతో పాటు లేచి సముద్రంలో పడమంటే పడుతుంది. ఆవగించేంత విశ్వాసం ఉంటే పర్వతము పెళ్ళగించుకొని వెళ్ళి సముద్రం పడమంటే పడుతుందంట. ఆవగించేంత విశ్వాసం ఉంటే నీకు ఉద్యోగం రాదా? ఆవగించేంత విశ్వాసం ఉంటే నీకు పెళ్ళి కాదా? ఆవగించేంత విశ్వాసం ఉంటే నీకు బిడ్డలు పుట్టరా? ఆవగించేంత విశ్వాసం ఉంటే నీ కోరికలు, నీ ప్రార్థనలు ఫలించవా? విశ్వాసవరం దేవుని యందు ప్రియులారా. ప్రభుని అడగండి. ఇట్స్ ఎ గిఫ్ట్. యూ కెనాట్ అచీవ్ ఇట్. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ద లార్డ్. ఒక్కోసారి ప్రార్థన కూడా ఇట్స్ ఎ గిఫ్ట్. నీకు నువ్వుగా మధ్యరాత్రులు తెలివచ్చేస్తుంది నీకే. నీకు నువ్వుగా మోకాలేసి ప్రేయర్ చేయాలనిపిస్తుంది. అలా చేస్తున్నాడంటే ద హోలీ స్పిరిట్ ఈస్ డ్రైవింగ్ యూ. పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తున్నాడు అని అర్థం. ఆ గిఫ్ట్ వచ్చినప్పుడు స్వీకరించండి, రిసీవ్ ఇట్. నీకు నువ్వుగా గుళ్ళోకి వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలనిపిస్తుంది. యూజ్ దట్ గిఫ్ట్. నీకు నువ్వుగా బైబిల్ చదవాలనిపిస్తుంది.
ఇవన్నీ కూడా దేవుడిచ్చే వరం, విశ్వాస వరము. దాన్ని స్వీకరించండి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల. ఇది 4వది. 5వది దేవుని యందు ప్రియులారా, స్వస్థతా వరము. చెప్పండి అందరూ, స్వస్థతా వరము. వాక్యం చెప్తుంది నిర్గమకాండము 15:26లో, మేము స్వస్థపరచు యెహోవాను నేనే. మేము స్వస్థపరచు యెహోవాను. 40 సంవత్సరాలు ఎడారిలో వాళ్ళకి ఏ సిక్నెస్ లేదంట తెలుసా, ఏ జ్వరము రాలేదంట. ఎందుకని? వాళ్ళు మేఘ స్తంభము క్రింద, అగ్ని స్తంభము కింద వారు ఉన్నారు. వాళ్ళు ఒక్క జబ్బు రాలేదంట వాళ్ళకి. స్వస్థపరచు దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు, వాళ్ళ పైన ఉన్నాడు, వాళ్ళని ఆవరించి ఉన్నాడు దేవుని యందు ప్రియులారా. లూకా శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనం ఎవరైనా చదవండి. లూకా శుభవార్త 5:17. ఒకనాడు ఆయన బోధించుండగా యెరూషలేము, గలిలయ, ఓకే, యూదియాలోని గ్రామముల నుండి వచ్చిన పరిసయ్యులను, ఓకే, ధర్మశాస్త్ర బోధకులను, ఓకే, ఆయన ఎదుట కూర్చుండి ఉండిరి. లాస్ట్ లైన్, స్వస్థతనిచ్చు ప్రభువు శక్తి ఆయన యందు ఉండెను. చెప్పనందరూ, స్వస్థతనిచ్చు ప్రభువు శక్తి ఆయన యందు ఉండెను. యేసు ప్రభునిలో స్వస్థతా వరము ఉంది, స్వస్థతనిచ్చే శక్తి ఆయనలో ఉంది. మత్తయి సువార్త 8:3లో, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచవయ్యా అంటే, నాకిష్టమే, నువ్వు స్వస్థపరపబడుదువుగాక, నువ్వు స్వస్థత పొందుట నాకు ఇష్టమే. దేవుని యందు ప్రియులారా, స్వస్థతా వరము దేవుడు మనకిస్తున్నాడు. స్వస్థతా వరము నా వల్ల కాదు అనుకోకండి, వి ఆల్ కెన్ డూ. అయితే 5 కండిషన్స్ ఉన్నాయి. స్వస్థతా వరము కావాలి అంటే నీ హృదయంలో రోగుల పట్ల జాలి, దయ, కనికరం ఉండాలట. హాస్పిటల్లో ఎంతమంది బాధలు పడుతున్నారో, ఎవడన్నా ఒక రోగి ఉంటే అయ్యో పాపం, వాళ్ళ మీద దయ, జాలి ఉంటే స్వస్థతా వరాన్ని పొందుకునే అవకాశం నీకుందట. 2, నీ దేహము, నీ శరీరము దేవుని ఆలయముగా పరిశుద్ధంగా ఉండాలి. నీ శరీరంలో పాపము లేకుండా ఉంటే నీకు స్వస్థతా వరం వచ్చే అవకాశం ఉంటుంది. మనము పరిశుద్ధ ఆత్మతో నింపబడి జీవిస్తే స్వస్థతా వరాన్ని కలిగి ఉంటాం. దేవుని శక్తి నాలో ఉంది అని విశ్వసిస్తే స్వస్థతా వరాన్ని మనం పొందుకోగలం. యేసు వలె మనము కూడా దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచగలిగితే స్వస్థతా వరం మనం పొందుకుంటాం దేవుని యందు ప్రియులారా. కనుక స్వస్థతా వరము కొరకు ప్రార్థించాలి, పరులకు మేలు చేయడం కొరకు ప్రార్థించాలి, మన రోగాల నుంచి మనం విముక్తిని చేయమని కూడా ప్రభుని ప్రార్థించాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు స్వస్థతా వరాన్ని ఇస్తాడు. 6వది, అద్భుతములు చేయవరము. చెప్పండి అందరూ, అద్భుతములు చేయవరము. అద్భుతాల గురించి ఎక్కడ వెతికితే దొరుకుతాయి చెప్పండి? ఎక్కడ? బైబిల్ మొత్తం అద్భుతాల గ్రంథమే. బైబిల్ అంటేనే, నిజానికి బైబిల్ గ్రంథమే అద్భుతముల గ్రంథం. ఫుల్ ఆఫ్ మిరకల్స్ బైబిల్. అందుకే మనం బైబిల్ని చదవాలి. బైబిల్ని చదివేవాడు రక్షింపబడతాడు, బైబిల్ను విస్మరించేవాడు శపించబడతాడు. బారూకు 4:1. దేవుని యందు ప్రియులారా, కనుక యేసు ప్రభు జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు. ఈ మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి, ఎంత గొప్ప అద్భుతం! ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చగా దాని గుండా, మధ్య గుండా ఆ యొక్క ఇజ్రాయేల్ పని నడిపించుకొని వెళ్తున్నారు. యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది, షార్ట్స్ ఏంటంటే, మనం ఎలా ఊహించుకుంటాం, నిజానికి అది ఎలా ఉంటుంది అన్నది దాని కథ. ఒక అన్ని 15 సెకండ్లు 20 సెకండ్లే ఉంటాయి. అందులో ఒకటి చూశాను, ఇది మనం ఊహించుకొని ఎర్ర సముద్రం ఎలాగుంటుంది, ఎర్ర సముద్రం విడిపోవడం, మనం నడిచి వెళ్ళిపోవడం, మనం ఎలా ఊహించుకుంటాం, నీరెండి వెనక్కి వెళ్ళిపోవడం కదా. నిజానికి అది ఎలా జరిగింది అని అందులో ఉంటుందన్నమాట. పెద్ద అలలు గోడలాగా, చైనా వాలులాగా నీరొచ్చి అడ్డుగా ఉండిపోవడం, నిల్చుని పోవడం, ఆ మధ్య గుండా ఇజ్రాయేల్ నడుచుకుంటూ వెళ్ళడం. దేవుని యందు ప్రియులారా, ఇటువంటి అద్భుతాలు అటు మోషే, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది దీర్ఘదర్శులు, అనేక మంది న్యాయాధిపతులు, ఇంకన్నిటికంటే ఎక్కువగా యేసు ప్రభు జీవితంలోనూ
అపోస్తుల జీవితంలోనూ ఎన్నెన్నో అద్భుతాలు, 5 రొట్టెలు 2 చేపలు కావచ్చు, యేసు ప్రభు నీటిపై నడవడం కావచ్చు, కానాపల్లిలో నీటిని ద్రాక్షను మార్చడం కావచ్చు, దేవుని యందు ఇవన్నీ కూడా ఆత్మశక్తితో ఆయన చేసినవే, అద్భుతాలు చేయు శక్తి. ఇక్కడ ఒక చిన్న సప్లిమెంట్ అనుకోండి. వై మిరకల్స్, ఎందుకు అద్భుతాలు ప్రభు చేస్తున్నారు? నెంబర్ 1, టు హెల్ప్ అస్ ఇన్ అవర్ నీడ్స్, మన అవసరాలు తీర్చడం కొరకు ఆయన అద్భుతాలు చేస్తాడు. మనల్ని స్వస్థపరచడం కొరకు ఆయన అద్భుతాలు చేస్తాడు. విరిగి నలిగిన హృదయములను ఓదార్చుట కొరకు ఆయన అద్భుతాలు చేస్తాడు. ఉదాహరణ, నాయూను వితంతువురాలు ఏడుస్తూ ఉంటే ఆ విరిగి నలిగిన హృదయాన్ని ఓదార్చుట కొరకు, అమ్మా ఏడవద్దమ్మా, చచ్చిపోయిన బిడ్డను లేపి చేతులు పెట్టాడు. 4వది, టు ఇన్స్టిల్ ఫియర్ ఆఫ్ గాడ్, మన హృదయాలలో మన జీవితాలలో దైవ భయము కలుగ చేయుట కొరకు అద్భుతాలు చేస్తాడు. ఉదాహరణ చెప్పనా? ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పగలరు? అపోస్తుల కార్యంలో అననీయ సఫీరా 2 దంపతులు ఉంటారు. ఓకే, భార్యాభర్తలు. అందరూ వారికి ఉన్న ఆస్తి మొత్తం అమ్మి శిష్యుల పాదాల చెంద పెడుతుంటే వీళ్ళు కూడా అమ్మేస్తారు. అందరూ అమ్ముతున్నారు, మేము అమ్ముతాం, వాళ్ళ పేరు చదివితే మా పేరు చదవరా అంటారు చూడండి, అలాంటి టైప్ అనమాట. వచ్చి ఏం చేశారు, వాళ్ళ ఆస్తి మొత్తాన్ని అమ్మేసి టక్కన మనసు మారిపోయింది వాళ్ళకి. ఏంటని, అంతం ఇచ్చేయాలంటారా, కొంచెం దాచేసుకుందాం అని 50% దాచేసుకొని 50% తీసుకొని వచ్చి, ఇదేనండి మేము అమ్మగా వచ్చింది అంటారు. పేతురు గారిలో పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా ఉన్నారు కదా. పేతురు నవ్వుతున్నారు. ఫస్ట్ భర్త వచ్చాడు. అది పేరేం పేరు? అననయ్య. ఒరే అననయ్య, ఒరే బాబు, ఇది ఆస్తి అమ్మక ముందు ఎవరిది? నీదే. అమ్మిన తర్వాత ఎవరిది? నీదే. మరి అలాంటప్పుడు నేను సగం ఇస్తున్నాను, సగం ఉంచుకుంటాను చెప్పొచ్చుగా. మొత్తం ఇదే వచ్చిందండి అని అబద్ధం ఆడుతాం. ఎవరి దగ్గర అబద్ధం ఆడుతున్నావు? పేతురు దగ్గర అబద్ధం ఆడటం లేదు. పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నువ్వు అబద్ధం ఆడుతున్నావయ్యా. కనుక పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ముందు అబద్ధం ఆడినందుకు ఎక్కడికెక్కడే పడి చత్తువు కాక తప్పని చచ్చిపోయాడు. చచ్చిపోవడమే. 4 వచ్చారు, ఎత్తారు, తవ్వారు, పాతేశారు. ఇంకా వాళ్ళు రాలేదు. అమ్మగారు వచ్చారు, ఆవిడ పేరు సఫీరా. మా ఆయనేడి, మీ ఆయన సంగతి తర్వాత, ఏంటి ఎందుకు వచ్చావు, ఏంటి అమ్మారా? అమ్మేశాం. ఏది ఎంత వచ్చింది? ఇంతే వచ్చింది. సేమ్. అప్పుడే వాళ్ళు కాలు కడుక్కొని వస్తున్నారు లోపలికి 4. ఇదిగో నీ భర్తను పాతిపెట్టిన వాళ్ళు గుమ్మం దగ్గరే ఉన్నారు, వాళ్ళే నిన్ను కూడా వెళ్ళి పాతి పెడతారు కాక అన్న. టప్పని చచ్చిపోయింది ఆవిడ కూడా. భార్య భర్త పక్కపక్కనే. ఎందుకని? దేవుని ఈ అద్భుతాన్ని ప్రభు ఎందుకు చేశారు? అందరిలో దైవ భయము కలగ చేయడానికి. దేవుని దగ్గర అబద్ధాలు ఆడకండి అని. నాకు భయం వేస్తుంది ఇప్పుడు. పండక్కి 10% అని చెప్పి మీరు దాచుకోకండి, చెప్పియండి నా వల్ల ఇంతే అవుతుందని. ఓకే, దేవుని యందు ప్రియులారా. ఓకే, సో బాగా ఉపయోగపడుతుందేమో ఈ ఎగ్జాంపుల్. దేవుని యందు ప్రియులారా. సో దైవ భయమును కలుగు చేయుట కొరకు అద్భుతాలు చేస్తారు. 5వది, టు అట్రాక్ట్ పీపుల్ టువార్డ్స్ గాడ్, అందరినీ ప్రభువు వైపు ఆకర్షించుట కొరకు అద్భుతాలు చేస్తారు. అండ్ టు ప్రూవ్ దట్ అవర్ ప్రొక్లైమింగ్ ఇస్ కరెక్ట్, అంటే మనము ప్రసంగిస్తున్నది నిజము అని చెప్పడానికి అద్భుతాలు చేస్తారు. వాక్యం ఉంది, వారి బోధ నిజమని యథార్థమని అద్భుతాల ద్వారా ప్రభువు నిరూపించుచుండెను అని ఉంటుంది వాక్యం. ఇంకా దేవుని బోధ నిజం అని చెప్పినప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇది అద్భుత వరాన్ని ప్రభువు ఈ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తూ ఉన్నారు. మొత్తానికి ఎన్ని అయ్యాయి? 6 వరాలు అయిపోయాయి. ఒక్కసారి చెప్దాం అందరం విని. వివేక వరము, జ్ఞానవరము, ఆత్మలను వివేచించే వరము, ఇంకా విశ్వాస వరము, స్వస్థత వరము, అద్భుతములు చేయు వరము. మరొక 3 దేవుని యందు ప్రియులారా, భాషావరము.
భాషలలో మాట్లాడే వరం. అంతోని వారికి ఈ వరం ఉందంట. జాన్ మరీవియాని ఈ వరముతో దేవుని స్తుతించేవాడంట. రెండవ జాన్ పాల్ పాపు గారు, పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు ఈ వరాన్ని పొందుకొని దేవుని భాషల్లో, అన్య భాషలలో ఎవరికి అర్థము కాదు, దేవునికి మాత్రమే అర్థమవుతున్నటువంటి భాషలో వీరు ప్రార్థన చేసేవారు దేవుని యందు. ప్రియులారా, అలనాడు అపోస్తుల్లో కూడా వారి జీవితంలో కూడా అక్షరాల అదే జరుగుతూ ఉంది. ఇది భాషావరం. యాక్టింగ్ చేయకండి, మళ్ళీ ఒక నాకు భాషావరం వచ్చి పడిపడి మాట్లాడకండి. ఓకే, దేవుణ్ణి అవహేళన చేసిన వాళ్ళం అవుతాం, లేదంటే లేదు, మనకెందుకు, వద్దు. కొంతమంది ప్రజలలో గొప్ప వాళ్ళగా, పునీతులుగా, పవిత్రులుగా అనిపించుకొనుట కొరకు లేని దాన్ని మాయ చేయడానికి, మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అది తప్పు దేవుని యందు. ప్రియులారా, 8వది భాషలను వివరించు వరం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి ఉంది. ఎవరికది? చాలామందికి ఉంది. దానియేలు, యోసేపు కూడా. దానియేలుకి నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయాన్ని కొల్లగొట్టి పూజ పాత్రలన్నీ తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళ కొడుకు వచ్చి వాటిలో మద్యం తాగించి వాళ్ళ భార్యలకు, వాళ్ళ చుట్టాలకు, బంధువులకు ఇస్తుంటాడు. దేవుని కోపం వచ్చి ఏమైంది? ఇక్కడ వరకే చెయ్య, హస్తము మాత్రమే గోడ మీద రాసింది. ఏమని రాసింది? మేనే మేనే టేకెల్ పార్సిన్. ఎవడో అర్థం అవట్లేదు, అది ఏంటి 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 ఏంటి. అప్పుడు చెప్తున్నారు, ఇదిగో ఈ రాజ్యంలో భాషలను వివరించే వరము, పరిశుద్ధాత్మ వరం పొందినవాడు ఒకే ఒకడున్నాడు, అతని పేరు దానియేలు, పిలవండి. దానియేలు వచ్చాడు దేవుని ఆత్మశక్తితో. మేనే మేనే టేకెల్ పార్సెన్. సంఖ్య సంఖ్య, తూకము, విభజన. నీ రోజులు లెక్కించబడ్డాయి, నీ పాపాలు లెక్కించబడ్డాయి. సంఖ్య సంఖ్య. టేకెల్, నిన్ను త్రాసులో ఉంచాడు దేవుడు. విభజన, ఈరోజే నువ్వు చస్తావు, నీ రాజ్యము ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఆ రోజు రాత్రే కన్న కొడుకులే వచ్చి అతన్ని చంపేస్తారు. కన్న కొడుకులు వచ్చి చంపేస్తారు అతన్ని. భాషలను వివరించు వరము దేవుడిస్తున్నాడు దేవుని యందు. ప్రియులారా, ఇక 9వది ప్రవచనావరము. ప్రవచనావరం, మొట్టమొదటి ప్రవచనావరం ఎవరు పొందుకున్నారో తెలుసా? ఆదాము. అవునా? నిజం, నాకు ఈరోజు తెలిసింది. ఆదాము ప్రవచనవరం ఏంటి తెలుసా? దేవుడు ఇంకా యావం ఇంకా రాలే, ఆడొస్తే మొత్తం కన్ఫ్యూజ్ చేసేసినేమో. ప్రశాంతంగా ఉన్నాడు మనోడు, కానీ హ్యాపీగా లేడులేండి. వస్తే దేవుడు ఏం చేశాడు? జంతువులందరిని తీసుకుని వచ్చాడు. ఆయన ప్రవచనావరముతో నువ్వు సింహం, దాని పేరు సింహం అయిపోయింది ఇంకంతే. నువ్వు పులి, పులి అంటే మీరు కాదు, పులి, పులి అంటే పులే, పిల్లి. ఆయన ప్రతి జంతువుకి పేరు పెట్టాడంట ప్రవచనావరముతో. చిట్ట చివరిలో నీవు నరు నుంచి వచ్చావు కనుక నారి అని పిలువబడతావు, ఆదాము నుంచి వచ్చావు కనుక ఏవా అని పిలువబడతావు. మొదటి స్త్రీ, మొదటి మనిషి అని అర్థం. కనుక ప్రవచనావరముతో ఆదాము పేర్లు పెట్టాడు. అది ఇప్పటికీ ఉండిపోతుంది. ప్రవచన భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏమవుతుందో ముందుగా నేను చెప్పడం అనమాట. ఈసాకు ప్రవచనావరముతో వాళ్ళ బిడ్డలను దీవిస్తాడు. యాకోబు 12 మందిని రమ్మంటాడు, ఒక్కొక్కరిని దీవిస్తాడు. వాక్యం ఏం చెప్తుందంటే ఆదికాండము 49:1 బిడ్డలారా నా దగ్గరికి రండి. వాక్యం చెప్తుంది భవిష్యత్తులో ఏమి జరగబోతుందో నేను మీకు చెబుతాను. ఎందుకని? ప్రవచనావరము కలిగినటువంటి యాకోబు దేవుని యందు. ప్రియులారా, యోధా దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు, యోధా రాజదండము నీ నుంచి విడిపోదు, నీ నుండే సర్వమును పరిపాలించే రాజు వస్తాడు. యోధా సింహము యేసు ప్రభు దేవుని యందు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రవచనావరం ఉంటుంది. భవిష్యత్తు ఏంటో తెలియజేద్దాం. సో మొత్తానికి 9 వరాలు. పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థిస్తూ యోగ్యమైన జీవితం, పరిశుద్ధ జీవితం జీవిస్తే ఇటువంటి వరాలతో ఆయన మనందరిని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన వరముల కొరకై, ఆయన శక్తి కొరకై ప్రార్థించుదాం. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించండి. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ పెంతెకోస్తు పండుగ రోజున పవిత్రాత్మ సర్వేశ్వరుని పండుగను కొనియాడుతుండగా ప్రభువా, వరప్రదాత పరిశుద్ధాత్మ దేవుడిని మాకు తెలియజేశారు.
ఎన్నెన్నో వరాలతో ఆయన ఏ విధముగా అనేక మంది బైబిల్ వ్యక్తులను దీవించినట్లుగా మమ్మలను కూడా ప్రభు ఆశీర్వదించండి. వివేక వరమును మాకు ప్రసాదించండి. సమస్యలను ఎదిరించే శక్తిని మాకు దయచేయండి. జ్ఞాన వరమును మాకు ప్రసాదించండి ప్రభువా. ఆత్మలను వివేచించి వరము మాకు దయచేయండి. అవిశ్వాసం మాలో ప్రభు అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాస వరమును దయచేయండి తండ్రి. స్వస్థతా వరమును దయచేయండి ప్రభువా. అద్భుతములు చేయు శక్తిని మాకు దయచేయండి తండ్రి. నీ చిత్తమైన చో ప్రభువా, నిన్ను భాషా వరములతో స్తుతించే వరమును, భాషలను వివరించే వరమును, ప్రవచన వరమును మాకు దయచేయమని మీ దివ్య కుమారుడు మా ప్రభు అయిన యేసు నామములో మేము అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. అందులో